స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రతాప్ రుద్ర అంటేనే ప్రతాపుతున్నాం. సీనియర్ మాజీ కార్పొరేటర్ పైకి రావాల్సి కోరుతున్నాం. అట్లాగే కోఆప్షన్ మెంబర్లు జ్యోతి ప్రజ్వలన చేయడం జరుగుతుంది. కరోనా తర్వాత ఒకసారి జరపడం జరిగింది. కరోనాలో రెండు సంవత్సరాలు డిస్టర్బ్ ఉండే తర్వాత సర్వసభ్య సమావేశం జరపడం జరిగింది. ఆ తర్వాత మా పీరియడ్ 5 years కంప్లీట్ అయిపోయింది. మరి లాస్ట్ ఈ సర్వసభ్య సమావేశం బాపూజీ వాతావరణంలో నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాతోటి కార్యవర్గ సభ్యులు, ఆఫీస్ బేరర్సు, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి బాపూజీ వాతావరణ మెంబర్స్ అందరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు, స్వాగతం పలుకుతూ, అలాగే ప్రెస్ సోదరులకు కూడా, మరి మీడియా వారికి, ప్రింటింగ్ ప్రెస్ వారికి, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ విచ్చేసినటువంటి అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం పలుకుతూ, మరి మొట్టమొదటిగా మరి మా సెక్రటరీ అయినటువంటి బాలకిషన్ అన్నగారు మరి ఆయన నివేదికని సమర్పించడం జరుగుతుంది. దాని కాపీలు కూడా మీ అందరికీ ఇవ్వడం జరిగింది. కాబట్టి దాన్ని మా సెక్రటరీ గారు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆడిటు మా ట్రెజరర్ అయినటువంటి గంగాధర్ గారు ఆ నివేదికని సమర్పిస్తారు. ఆ తర్వాత మీకు ఎటువంటి ఏదన్నా ఈ లైబ్రరీ గురించి అడగాలనుకుంటే తప్పకుండా మీరు అందరూ అడగొచ్చు. మేము చేసినటువంటి 5 yearsలో మరి చేసినటువంటి పనిలో ఏమన్నా అవకతవకలున్నా, తప్పులున్నా, సలహాలు కానీ మీరు ఇవ్వాలని కోరుతున్నాను. ఆ తర్వాత నా స్పీచ్ ఉంటుంది. ఆ తర్వాత భోజనాలు ఉంటాయి. మీరు తప్పకుండా భోజనాలు చేసి వెళ్ళాలని నేను కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన కమిటీ మెంబర్స్ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా సెక్రటరీ గారిని మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను. వచనాలయంకి వచ్చిన గౌరవ సభ్యులకు అందరికీ కూడా నా శుభాకాంక్షలు. గౌరవ వచనాలయ సభ్యులారా, ప్రప్రథమంగా బాపూజీ వచనాలయం స్థాపన కొరకు మరియు అభివృద్ధి కొరకు తీవ్రంగా కృషి చేసిన అప్పటి మున్సిపల్ చైర్మన్ శ్రీ నల్ల రుక్మారెడ్డి గారు మరియు వారికి సహకరించిన అప్పటి పెద్దలను స్మరించుకోవడము భావ్యంగా ఉంటుంది. కీర్తిశేషుడు నల్ల రుక్మారెడ్డి గారు వచనాలయం నాకు తుది వరకు చేసిన సేవలను ఎప్పటికీ మర్చిపోలేము. వారి వెంబడి ఆ రోజున స్వాతంత్ర సమరోధనలో చాలామంది సహకరించారు. బాపూజీ వచనాలయం నందు 5 భాషలలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, ఉర్దూ క్రమారమి 32,000 పుస్తకములు అందుబాటులో ఉన్నవి. పాఠకుల సౌకర్యార్థము 5 భాషలలోనూ నవలలతో పాటు వివిధ అంశాలకు చెందిన విజ్ఞానాన్ని పెంచే పుస్తకాలు మనం కొనుగోలు చేస్తున్నాము. 5 భాషలకు చెందిన దినవారం మరియు మాసపత్రికలతో పాటు ఆధ్యాత్మిక పుస్తకములను కూడా, నవలను కూడా తెప్పిస్తున్నాము. దినపత్రికలు దాదాపు 24, వారం మాసపత్రికలు దాదాపు 22. ముఖ్యంగా ఉద్యోగార్థులై మన వచనాలయానికి వచ్చే విద్యార్థుల కొరకు ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటున్నాము. విద్యార్థులు పాల్గొనబోయే విద్యార్థుల కొరకు కావాల్సిన పుస్తకములను స్థానికంగా ఉపయోగపడే జనరల్ నాలెడ్జ్కు సంబంధించిన
పరు వారం మాసపత్రికలను కూడా కొనుగోలు చేస్తున్నాము. స్టూడెంట్స్ వినతి మేరకు వారికి మేలు చేసే విధంగా వైఫై సిస్టమ్ను ఏర్పాటు చేసినాము. వారికి మిక్కిలి ప్రయోజనంగా ఉన్నది. అవసరమైన సందర్భాల్లో వీరి కోరికపై చదువుకోవడానికి ఒక గంట ముందుగా కూడా, అంటే పరీక్షలు ఎప్పుడైతే ఉన్నాయో వాళ్ళకు స్పెషల్గా ఆ టైంలో కొద్ది రోజుల ముందు, అంటే కొన్ని వారాల ముందు పొద్దున ఉదయం నుంచి వారి కోరిక పైన గంట ముందుగా స్టూడెంట్స్ రీడింగ్ హాల్ తెరిపిస్తున్నాం. ఆటంకములు ఎదురైతే ఇబ్బందులు రాకుండా ఇన్వర్టర్లను ఏర్పాటు చేసినాము. వేసవి తాపం తట్టుకునే విధంగా స్టూడెంట్ రీడింగ్ హాల్ నందు ఎయిర్ కూలర్స్ ఏర్పాటు చేసినాము. ప్రతిరోజు చదువుకోవడానికి వచ్చేవారి సంఖ్య 150 నుంచి 200 మంది వరకు ఉంటున్నది. విద్యార్థులతో పాటు పాఠకులందరికీ తాగడానికి ఫిల్టర్ వాటర్ ప్లంగా ఇచ్చినారు. రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. గౌరవనీయులు వీరు కొన్ని విలువైన పుస్తకములను విరాళంగా ఇచ్చినారు. కొన్ని వివిధ రకములైన 7-8 మ్యాగజైన్లతో పాటుగా విద్యార్థులతో పాటు అందరూ చదవగా చట్టం పత్రికను ఇస్తున్నారు. దాంట్లో ఏంటంటే పోటీ పరీక్షల కొరకు వచ్చి చదువుకున్న మాకు తెలిసిన వారిలో కనీసం 250 మందికి పైగా వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో, రెవెన్యూ, పోలీస్, ఫారెస్ట్ మరియు కేంద్ర సంస్థలందు బ్యాంకులు, రైల్వే మొదలగు వాటిలో ఉద్యోగములను పొందినారని తెలుపటకు సంతోషిస్తున్నాము. యూట్యూబ్ ద్వారా చదువుకొని ఎంబీబీఎస్ సీట్ను సంపాదించిన కుమారి హారికకు ఆర్థిక సహాయం ఇవ్వనన్నది. మళ్ళీ ఈ మధ్యలో మేము ఎంక్వైరీ చేస్తే గత వారం రోజుల నుంచి పిల్లలు పేర్లు రాయించారు. ఎవరైతే మళ్ళీ ఈ మధ్యలో ఉద్యోగాలు పొందినారో వాళ్ళ లిస్టు తెప్పించుకుంటే దాదాపు 56 పేర్లు ఇంకా ఇప్పటికి వచ్చినాయి. ఇంకా అప్పటి వరకు ఎంత అవుతుందో తెలియదు. సందర్భంగా 2019లో మన వచనాలయంలో చదివి ఉద్యోగములు పొందిన వారిలో ఆ రోజు వచ్చిన వారికి అందరికీ దాదాపు 60 మందికి సన్మానం చేసినాము. పేర్లేమో 160 పైన ఉన్నవి, కానీ ఆ రోజు రాలేని వాళ్ళు చాలామంది, వచ్చిన వాళ్ళకు మాత్రం సన్మానం చేసినాం. మన నగరానికి చుట్టుపక్కల గల కొన్ని జిల్లా పరిషత్ స్కూళ్ళ యందు విద్యార్థులకు మంచి పుస్తకంలను ఇచ్చి వారిలో పఠనాసక్తిని పెంపొందించడానికి వీలుగా ఒక చిన్ని ప్రయత్నం చేసినాము. హై స్కూల్ నందలి గ్రంథాలయములకు రామకృష్ణ మఠం మరియు వివేకానందుల వారి సాహిత్యంలోకి చెందిన ఎన్నిక చేసిన పుస్తకములను ఉచితంగా ఇచ్చినాము. ఇందువలన విద్యార్థులకు పఠనాసక్తి పెరిగి యోగా మరియు ఆధ్యాత్మిక భావనలతో పాటుగా దేశభక్తి పట్ల ఆసక్తిని పెంచుకుంటారని మా ఆశ. చదువుకున్న వారిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాం. పాత వాటిని తొలగించి అధునాతనంగా ఉండేటట్లు కట్టించినాము. స్టూడెంట్స్ మరియు కిరాదారులతో పాటు బయట మన వచనాలను పనిచేసే సిబ్బందికి గత 4 సంవత్సరాల కాలంలో వేతనములను వాటిని ప్రస్తుతం వచనాలయం నందు అకౌంట్స్లో ఎటువంటి ఇబ్బంది కంప్యూటర్ సెక్షన్ ఏర్పాటు చేయబడినది. దీనికి ఒక కంప్యూటర్ ఆపరేటర్ను నియమించినాం. ఉంటే మీరు చెప్పినట్టయితే దానికి నేను ఏదైనా సమాధానం ఇవ్వగలను. మీరు ఒకసారి చూసుకొని ఆడిట్ రిపోర్టు ఆనందమణి కంపెనీ గారు మన ఆడిటర్. బాపూజీ వచనాలయ పీరియడ్ ఫ్రమ్ 31 మార్చ్ 24 వరకు. అయితే దీంట్లో వచ్చిన ఎక్స్పెండిచర్ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ 1000 రూపాయలు, అడ్వకేట్ ఫీ 45,000, బ్యాంక్ ఛార్జెస్ 936 రూపాయల 9 పైసలు, బుక్ బైండింగ్ ఛార్జెస్ 2150, భూమి పూజ ఎక్స్పెన్సెస్ దాని భూమి పూజ బిల్డింగ్ కొరకు
70,339. EC meeting expenses 11,057 rupees. Electrical goods 7,492. Electricity charges 63,312 rupees. EPF ఎంప్లాయీస్ కి అందరికి ఈపీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం మేము చేశాము. దానికి ఈపీఎఫ్ వచ్చేసి 1,42,836 రూపాయలు. ఈఎస్ఐ వచ్చేసి 24,492. హెల్త్ గిరేషియా 5,000. ఎక్స్పెన్సెస్ ఆన్ ఎమ్మెల్సీ షబ్బీర్ గారి విజిట్ 9,232. గాంధీ జయంతి ఎక్స్పెన్సెస్ 2,420. గ్రౌండ్ మెయింటెనెన్స్ 400 రూపీస్. ఇండిపెండెన్స్ డే ఎక్స్పెన్సెస్ 3,428. ఇంటర్నెట్ ఛార్జెస్ 16,000 per year. Labor charges 10,300. Municipal tax 4,17,566. Miscellaneous expenses 1,91,905. Newspaper and magazines 1,07,651. Printing charges 7,850. Purchase of course books 56,269. Repairs and maintenance 49,293. Republic Day expenses 3,812. Sanitation 22,839. Salaries 11,86,417. Service charges 6,072 rupees. Sanitary 6,805. Telephone charges 491. Transportation 120. Type and Xerox 6,548. Whitewash and coloring expenses 40,500. దీంట్లో ఇన్కమ్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్ 2,59,933. Miscellaneous income 1,58,975. Rent from hoarding advertisements. Hoardings ఉన్నాయి మనకు, దాని ద్వారా వచ్చే ఆదాయము 90,759. Rent and receipts from petrol pumps 10,09,384. Rent receipts from the shops 28,84,067 rupees. Subscription from members 31,890. Total 44,35,008 rupees. ఇది టోటల్ ఇన్కమ్. దీంట్లో ఎక్స్పెండిచర్ పోను 19,15,475 ఎక్సెస్ ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెండిచర్ ఇన్కమ్. ఇది టోటల్ బ్యాలెన్స్. జిఎస్టీ కూడా జరిగింది. 20 lakhs అబో ఏదైతే టర్న్ ఓవర్ ఉంటుందో దానికి జిఎస్టీ అప్లికేబుల్ అవుతుందని మన ఆడిటర్ గారు చెప్పారు. దాని ప్రకారం జిఎస్టీ కూడా అప్లై చేసినాము. ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే ఎవరు జిఎస్టీ కట్టట్లేదు మనోళ్ళు. మనం తప్పనిసరి కట్టాల్సి వస్తుంది. అది ఎందుకంటే మన టెనెంట్స్ ఎవరు మాకు దాన్ని అప్లికేబుల్ కాదు, మేము ఆ రూల్స్లో రాము, మేము కట్టలేమని వాళ్ళు అంటున్నారు. కాబట్టి కిరాయినన్నా పెంచమని అడుగుతున్నాము, ప్రయత్నం చేస్తున్నాము. మరి తర్వాత ఎట్లా ఉంటుందో చూడాలి. అధ్యక్షులు గారు కానీ మా టీం అంతా ప్రయత్నం చేస్తున్నాము. జిఎస్టీ వాళ్ళ దగ్గర తీసుకొని కట్టాలి మనం, అంతే తప్పనిసరి. థ్యాంక్ యూ. ఇప్పుడు మెమెంటోస్ కానీ అది శాల్వాలు కానీ సత్కరించిన ఎక్స్పెన్సెస్ అన్నట్టు అవి నేను చేస్తాం తప్పకుండా. ఉన్నాయన్నా, ఉన్నాయి, తప్పకుండా చేస్తామన్నా. తర్వాత మాట్లాడతాను. తప్పకుండా ఆఫీస్కి వచ్చి చూసుకోవచ్చు. లేదంటే రేపు ఎల్లుండి దాన్ని జిరాక్స్ తీసి కూడా ఇవ్వమంటే ఎవరైనా వస్తే తప్పకుండా దాని జిరాక్స్ కూడా ఇస్తాం. దాంట్లో ఆడిట్ ఇప్పుడు మిస్లేనియస్లో ఇక్కడ వచ్చినటువంటి పెద్ద మనుషులను సన్మానం చేసుడు కానీ, వాళ్ళ ఇది కానీ, మరి వాళ్ళకు వచ్చే మెమెంటోస్ కానీ, మనకి ఇచ్చిన ఫండ్స్ ఇచ్చినటువంటి పెద్దలకు సన్మానం చేసుడు కానీ, వాళ్ళకి ఇటువంటి మిస్లేనియస్ అన్నీ ఉన్నాయి. కాబట్టి అది కొద్దిగా అమౌంట్ కూడా పెద్దగా కనబడుతున్నట్టున్నది. తప్పకుండా దాని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తప్పకుండా పైసా డీటెయిల్స్ కూడా మేము ఇచ్చేందుకు రెడీ ఉన్నాం. ఒక్కొక్క బైలాస్లో 5 ఆఫీస్ బేరర్సు, 9 మంది ఈసీ మెంబర్స్ ఉండే. ఇప్పుడు చూస్తూ ఉంటే మెంబర్స్ లాస్ట్లో ఇంతకుముందు 60 మంది 70 మంది ఉండే. ఇప్పుడు 400 మంది లైఫ్ మెంబర్స్ దగ్గర 100 మంది ఉన్నారు. అందులో 60-70 మంది ఇంకా ఫీజు కట్టే వాళ్ళు ఉన్నారు. వారికి కూడా మరి ఇంకా మేము 3-4 రోజుల టైం ఇస్తాం. మీ తెలిసిన వాళ్ళు ఎవరన్నా కానీ ఆ మెంబర్స్ ఫీజు కట్టేయవలసి ఉంటే వాళ్ళ ఎలక్షన్లో హక్కు కలుగుతుంది. కాబట్టి అటువంటి వారు కూడా మీరు ఓటు హక్కు ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళు కూడా ఎవరు ఉంటే వారం రోజులకా మరి 3 రోజుల టైం ఏమంటారో మీరు ఎలా ఫీజు మంత్లీ బోల్రే మెంబర్షిప్గా 3,750 రూపాయలు లైఫ్ మెంబర్ చేస్తున్నాము. మరి ఇట్లైనా కానీ ఒక 2,000 రూపాయలు వాళ్ళతోని మా లైబ్రరీ బిల్డింగ్కు సహకారం అవుతుందన్న ఉద్దేశంతో పెంచడం జరిగింది. అంతే తప్పితే ఇంకే గత మా పోయిన సంవత్సరం మార్చి వరకు తీసుకున్నాము. తర్వాత ఫీజు పెంచడం అయింది. పెంచడం మూలంగా ఏమైంది, నెలకు 30 రూపాయలు కట్టాలి మంత్లీ మెంబరు. అయితే బైలాస్లో ఏముంది, 10 సంవత్సరాల మాసిక చందా ఎంత ఉంటుందో
ఒక సంవత్సరానికి 360. 5 ఏళ్ళకి ఎంత అవుతుంది? సారీ 10 ఇయర్స్కి ఎంత అవుతుంది? 3000 అది ఉంటే ఆ ఫిగర్లో కొద్దిగా అడ్వాన్స్ డిపాజిట్ పెట్టి ఆ మిగతా డబ్బు కట్టాలి. అట్లా లైఫ్ మెంబర్షిప్. ఇక మంత్లీ అయితే నెల 30 రూపాయలు కట్టాలి. ఈ మార్చి తర్వాత ఏప్రిల్ 1 నుంచి. అంతకంటే ముందు 10 రూపీస్ ఉండే, కట్టేటి అవి 10 రూపీసే కట్టాలి. నేను ఇప్పుడే చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఉన్నటువంటి 14 మంది మెంబర్సు ఆఫీస్ బేరర్స్తో కలిసి ఈసీ మెంబర్స్ 9 మంది, ఆఫీస్ బేరర్స్ 5 14 మెంబర్స్ ఉండే. దాన్ని మరి కాంపిటీషన్ కూడా రేపు పెట్టే ఎలక్షన్లో కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుందన్న ఉద్దేశంతో మరి ఈ లైబ్రరీకి మంచి వారు రావాలని, మంచి సలహాదారులు రావాలని, మా సహాయ సహకారాలు వచ్చే ఎలక్షన్లో గెలిచే వారికి సహాయ సహకారాలు ఉండాలని, మరి ఎక్కువ మందిని తీసుకోవాలన్న ఉద్దేశంతో మరి ఒక వైస్ ప్రెసిడెంట్ని అలాగే ఒక జనరల్ సెక్రటరీని కూడా పెంచడం జరిగింది. జాయింట్ సెక్రటరీని పెంచడం జరిగింది. అలాగే ఈసీ మెంబర్స్ని కూడా ఒక 2 ఎందుకంటే ఈ లైబ్రరీకి ఉపయోగపడేటువంటి వారు ఎవరైనా మంచివారు ఉంటే తప్పకుండా ఎలక్షన్లో కాంటాక్ట్ చేయండి, నిలబడండి, గెలవండి, ఈ దానికి సహాయ సహకారాలు అందించండి. అందువల్ల ఇంకా 4 పెంచడం జరిగింది. మీరందరూ ఆమోదిస్తే రేపు రాబోయే ఎలక్షన్లో 18 మందితోని కొత్త ప్యానల్ ఉంటుంది. మా మెంబర్స్కి నేను అన్నా 19 ఉండాలి, 17 అంటే 21 ఉంటుంది. నేను చెప్తే వీళ్ళకు అర్థం ఎందుకు అంటే ఎప్పుడన్నా ఎలక్షన్ వచ్చి ప్రెసిడెంట్నో సెక్రటరీనో దించాలంటే ఈక్వల్ ఉండకుండా ఒకటి ఎక్కువ ఉండాలి. కాబట్టి 19 చేసుకుందాం మీటింగ్. కాబట్టి మీరు అందరూ ఎవరొక్కరు కాదు, అందరు ఎంతమంది చేయాలి అందరు చేతులు లేపితే దాని ప్రకారం తప్పకుండా చేద్దాం. ఎందుకు జనరల్ బండ్లను చేద్దాం ఈ మీటింగ్, మళ్ళీ లేని కాంట్రవర్సీ మనకు అవసరం లేదు. బాపూజీ వచనాలయం సర్వసభ్య సమావేశానికి అధ్యక్ష వహించిన ఢిల్లీ గారికి, కార్యవర్గానికి, మరి ఇచ్చిన ముఖ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సరే ఏదైనప్పుడు ఇచ్చిన సెక్రటరీ ఇచ్చిన రిపోర్టు కావచ్చు, క్యాషియర్ ఇచ్చినటువంటి రిపోర్ట్లు, తర్వాత చాలా అందరికీ కూడా ఇక్కడ కూడా ఇది లేదు, చాలా మంచి రిపోర్ట్. ఇది ఎప్పటికప్పుడు కంటిన్యూ ఇస్తే బాగుంటుంది. మన దాంట్లో డౌట్స్ లేకుండా ఉండాలంటే ఇవి జరుగుతాయి. దాని మీద చర్చ కూడా జరగాలి, చర్చ జరుగుతుంది. దాన్ని సమాజం చెప్పే స్థాయికి మనం ఉన్నారు కాబట్టి చాలా సంతోషం. సరే సున్నితమైనటువంటి ఒక ఆర్గనైజేషన్, దీనిలో రాజకీయాలు చేయకుండా మనం అంటే గత పెద్ద మనుషులు మనకి ఏదైతే అవకాశం ఇచ్చో పెద్ద ప్రాపర్టీ ఇచ్చిందో దీన్ని కాపాడే విధంగా మనం ముందుకు తీసుకెళ్ళిపోవడం కోసం పనిచేయడం, వాళ్ళే ఇచ్చి రాజు ఇప్పుడు నడిపించారో ఇప్పుడున్న కమిటీ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ వారికి నా వ్యక్తిగతంగా వీళ్ళందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది మంచి పని. అయితే మనం సంఖ్యాపరంగా ఎక్కువ మంది పెట్టుకుంటే ఏమైతే సమావేశాలప్పుడు ఏమైతే కొద్దిగా ఇబ్బందికరమైన వస్తుంది. ఎవరైనా చేయాలని కూడా సమావేశాలు సభ్యులు లేకుండా సంఘానికి మనం సహకారం అందించే అవకాశం ఉంటాయి. కాబట్టి మనం 19 పరిమితి చేసుకొని చేస్తే బాగుంటుంది. మనం సేవ చేయాలనుకున్నప్పుడు, సహకరించాలనుకున్నప్పుడు కమిటీలో ఉన్నా లేకున్నా మనం హెల్ప్ చేసే అవకాశం పెద్ద మనసుతో మనం అందరం ఆలోచించాలి. మీ సజెషన్స్ ఇవ్వాలదలుచుకుంటే తప్పకుండా లేచి మాట్లాడండి. టైం ఉంది కాబట్టి మనకేం ఇది లేదు కాబట్టి ఎవరన్నా మాట్లాడదలుచుకున్న మాట్లాడచ్చు. అధ్యక్షులు, వేదిక పైన ఉన్న గౌరవ సభ్యులు, ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ వచ్చేసి నందుకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మిత్రులారా, ఈ బాపూజీ లైబ్రరీకు ఒక గొప్ప చరిత్ర ఉంది. ఈ సంస్థకు అనేకమైన పెద్దలు వాళ్ళు దూర ఆలోచనతోని ఆలోచించి ఇక్కడ మనకు ఇంత పెద్ద సంస్థను అప్పచెప్పారు. దీన్ని మనము సక్రమంగా కాపాడుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. అభివృద్ధి దశలోనే ఉందని నా అభిప్రాయం. మిత్రులారా, ఏదేమైనా కానీ సభ్యులకు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి విషయాల్లో కానీ సమావేశాల విషయాల్లో కానీ ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఒక నోటీస్ బోర్డు పైన వాళ్ళకు పెట్టవలసిందిగా నేను సెక్రటరీ గారికి కోరుతున్నాను. సూచన. రెండవది, ఎప్పుడు మేము జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుంటే ఫోన్లతోనే కాకుండా వేరే వాట్సాప్స్ వచ్చేసింది. వాళ్ళకు ఒకటి తపాలా పోస్ట్ ఆఫీస్ ద్వారా ఒక ఉత్తరం పోతుండే. ఇప్పటికీ తపాలా ఆఫీసులు ఉన్నాయి, పోస్ట్ ఆఫీస్ ఉంది. సెక్రటరీ గారికి మనం ఏం చేస్తున్నామంటే మీరు జనరల్ బాడీ మీటింగ్ పెడుతున్నప్పుడు వాళ్ళకు ఒక లెటరు ఇవ్వడం మంచి పద్ధతి, సాంప్రదాయం, ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఈ మధ్య లోపల బ్రేక్ అయింది, అది కంటిన్యూ చేయాలని సెక్రటరీ గారికి మనవి చేస్తున్నాం. మూడో విషయము,
భూమి పూజ చాలా గొప్పది, కన్స్ట్రక్షన్ చాలా పెద్దది, కొద్దిగా ఖర్చులుగా మనం అదుపులో పెట్టుకోవాలి. 70,000 అంటే చాలా ఇది. ప్రతి పైసకు మనం జవాబుదారులము, ప్రతి పైసా మనము లైబ్రరీ కొరకు మనము పోగు చేయాలి. సాధ్యమైనంత వరకు దాతలను ముందుకు తీసుకురావాలి, అభివృద్ధి పథంలో నడపాలి. ఖర్చుల మీద సుగా పెద్దలు ఆయన సుగా చెప్పారు, మనం ఖర్చులు సుగా అదుపులో ఉండాలని. అధ్యక్షులు గారు, పాలక మండలి దీనిపైన ఒక దృష్టి పెట్టాలి. సరే, మీరు ఈ సంస్థకు ప్రతి సంవత్సరం ఒక జనరల్ బాడీ సమావేశం అని చెప్పుకున్నాము, ఆనవాయితీగా ఉంది. కాబట్టి ఈ మధ్య లోపల లాక్డౌన్ అది రావడంతో ఒక 2 సంవత్సరాలు అట్లా వెళ్ళిపోయింది. లాక్డౌన్ అయ్యేసుగా 3 సంవత్సరాలు. కాబట్టి ఈ పాలక మండలి సమావేశం రెండవది ఇది జనరల్ బాడీ. ప్రతి ఏటా అయ్యేటట్లు ఏ కమిటీ ఉన్నా చూడాలి, చేయాలని నా సూచనలు. ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ముందుకు మీరందరూ అభివృద్ధి లోపల మీరు రావాలి, సూచనలు ఇవ్వాలి. ఈ లైఫ్ మెంబర్ విషయంలో సరే, నెలకు 10 రూపాయలు, సంవత్సరానికి 120, దానికి డబుల్ చేసిరంటే పెద్ద సమస్య కాదు. లైఫ్ మెంబరు మీరు 1200కు పోయి ఎట్ ఏ టైంగా 3000 చిల్లర చేసుడు, అది నాకు దానిపైన మీరందరూ ఆలోచించి ఈ కమిటీకి సూచనలు ఇచ్చి కనీసము 1200కు ఒక డబ్బులు ఒక 2000, 2500 చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఉత్సాహంగా సభ్యులు ముందుగా వచ్చి పనిచేసే వాళ్ళు చాలామంది యువకులు ఉంటారు. ఈ విద్యా సంస్థ, వైద్య సంస్థ చాలా ముఖ్యమైనది. కాబట్టి 2000, 2500 చేయాలని నా యొక్క సూచన. కాబట్టి ఇది అవకాశం ఇచ్చినందుకు ఈ కమిటీకి ధన్యవాదాలు. తప్పకుండా మీరు చెప్పినటువంటి సలహాలు పాటించేందుకు మేము శాయశక్తిలా కృషి చేస్తాం. ఇప్పుడు భక్తవత్సలం గారికి తర్వాత వేదిక ఈ పాలక వర్గం చూసినట్లయితే చాలా కొట్టొచ్చినట్టుగా కనబడుతున్నది. ఎందుకంటే గతంలో 15 సంవత్సరాల నుండి ఏం జాబు జరిగిందో మనకేం తెలియదు. ఉన్న దగ్గర ఏంటంటే వేసిన గొంగలు ఎక్కడ ఉన్నదంటే అక్కడనే ఉండిపోయింది అది. మరి నూతనంగా వచ్చిన మన భక్తవత్సలం గారు వారి యొక్క రాజకీయ అనుభవంతో అనవచ్చు, వారికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్తో కావచ్చు, రాజకీయ నాయకులని వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈనాడు చాలా పెద్ద కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిండ్రు. అది చాలా పెద్దది అది. ఎందుకంటే అది అంటే ఒక 60 ఫీట్ల హాలే ఒక పెద్ద ఉన్నది. అటువంటి హాలు మనకి ఎక్కడ కూడా కనబడదు. అది లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా నిర్మాణం జరుగుతున్నది. అయితే పీటీ, అవును, అదే పీటీ టెక్నాలజీ అట్టది. అది చాలా బాగుంటుంది. ఎందుకంటే దాని మీద ఇంకో 5-6 అంతస్తులు కూడా, 6 అంతస్తులు 7 అంతస్తులు కూడా కట్టుకోవచ్చు. అది మన ఫ్యూచర్ కోసం చాలా బాగుంటుంది. ఇది నిజంగానే వారికి ధన్యవాదములు. అంతేకాకుండా మన గతంలో ఎప్పుడైనా మనం సావిత్రిబాయి పులే కానీ, మహాత్మా జ్యోతిరావు పులే కానీ ఈ వేదిక మీ నుంచి మనం ఎప్పుడు వినలేదు. కానీ రైట్ థింగ్ అంటే కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు వారు. ఏంటంటే వారు మొట్టమొదటిసారిగా కింది వర్గాలకు, దళితులకు, స్త్రీలకు ముఖ్యంగా విద్యను అందించిన వాళ్ళు మహాత్మా జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే. చదువు తల్లి సావిత్రిబాయి పులే అంటారు. కాబట్టి ఇది లైబ్రరీ కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకొని మనందరికీ మళ్ళీ ఈ వేదిక ద్వారా గుర్తు చేసినందుకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను వారికి. అయితే మిత్రుడు రఫీక్ అన్నట్టు ఇలా ఒకేసారి 1000-1200 ఉన్న సభ్యత్వాన్ని అంటే లైఫ్ మెంబర్ను 3,500 ఏదో చేశారు. అది చాలా బార్డెన్ అది. అందరు ఎంతమంది నిల్వ చేసినా అంతమంది బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. దాన్ని అదే పాత పద్ధతులు నడవని 1,200 రూపాయల సభ్యత్వం అనేది కూడా ఏం చిన్న అమౌంట్ కాదు, చాలా పెద్ద అమౌంట్ అది. దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుందని చెప్పేసి మనమే చూస్తున్నాను. తర్వాత అధ్యక్షులు మరి మీరు అందరు పోటీ పడి ఉండి ఎలక్షన్లో ఎవరు మంచిగా పని చేస్తారో వాళ్ళు రావాల్సిన ఉన్న పోస్టులకు అని చెప్పేసి అంటున్నారు. మరి ఎలక్షన్ డేట్ అనే ఒక నిర్ణయం చేయండి, తీర్మానం చేయండి. ఈ తీర్మానం చేసిన తర్వాత అప్పుడు అది ప్రాసెస్ మొదలవుతుంది. ఇదే వేదిక ద్వారా మీరు ఎన్నికలు అనేది ఎప్పుడు మొదలు పెడతారు అనేది ఒక తీర్మానం చేయాలని చెప్పేసి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మనం పోయి అడగాలన్నా చేయాలన్నా కొందరు ఇస్తారు, కొందరు ఇవ్వరు. ప్రతి ఒక్కళ్ళ లిస్ట్ కూడా తయారు చేశాం మేము. వీళ్ళ దగ్గర పోయి ఫండ్స్ అడుగుదామని.
కాబట్టి ఈ మెంబర్షిప్ అయితే అన్నా కానీ ఒక 2,000 రూపాయలతోనన్న సాయం ఉంటుందన్న ఉద్దేశంతోనే పెంచడం జరిగింది. అంతకుముందు లేదు. ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాకనే ఈ పెంచడం జరిగింది. కొత్త మెంబర్ ఈ 2,000 3,000 నా ఇదిలో అయితే పెద్ద ఇది కాదు. చదువుకునే పిల్లలకి ఏదన్నా ఉంటే వాళ్ళకి కొద్దిగా కష్టమవుతుంది అని, కానీ జనరల్గా అయితే 3,000 రూపాయలు 3,500 పెద్ద సమస్య కాదు ఈ దీంట్లో. అది మళ్ళీ లైబ్రరీకే పనిస్తుంది కాబట్టి దానివల్ల మేము పెంచడం జరిగింది. అదే కాబట్టి అధ్యక్షులు మరియు ఈ లైబ్రరీకి నన్ను న్యాయవాదిగా పెట్టుకున్నారు. మేము సభ్యులు అందరం కలిసి 2 లక్షలు ఉన్నటువంటి రెంటులని 48 లక్షలకు తీసుకొని వచ్చినాం. ఆ ఘనత అధ్యక్షుల వారికి చెందుతుంది. అట్లాగే అధ్యక్షుల వారికి మరియు కమిటీకి అందరికీ చెందుతుంది. ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు. అది అధ్యక్షుల వారు ఉండడం వల్లనే విజయవంతం అవుతున్నది. నా ఒపీనియన్ ఏమిటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అన్నకి ప్రభుత్వంలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది కాబట్టి ఈ కమిటీని ఇంకో 2 సంవత్సరాలు పొడిగించాలని నా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నా. ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్ ఇంకెవ్వరి వల్ల కూడా కాదు. ఎందుకంటే అది ₹1 కోటి కన్స్ట్రక్షన్ ఉన్నది. దాన్ని కంప్లీట్ చేయాలని అంటే పెద్దల సహకారం తప్పకుండా కావాలి. అది 3 కోట్ల ప్రాజెక్టు ఎవరితో కూడా కాదు, పెద్దల సహకారం లేనిది కాదు. కాబట్టి మన ఏది జనరల్ బాడీకి పవర్ ఉంది ఎక్స్టెన్షన్ చేయడానికి. అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ పెట్టుకొని మనం కొట్లాడుకోవడంలో అర్థం లేదు. ఈ బాడీని ఇంకో 2 years ఎక్స్టెండ్ చేయాలని నా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మండలి సర్వసభ్య సమావేశానికి విచ్చేసినటువంటి బాపూజీ వచనాలయ సభ్యులు, సేవా తత్పరులు, అలాగే పాలక మండలి అధ్యక్షులు, ఈనాటి కార్యక్రమ అధ్యక్షులు భక్తవాత్సలం గారు, కార్యదర్శి బాలకృష్ణ గారు, పాలక మండలి అందరికీ నా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముందుగా మీ అందరికీ పాలక మండలికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను నా తరఫు నుంచి. ఎందుకంటే మన సార్ అన్నట్టు గతంలో బాపూజీ వచనాలయము అనంటే ఉన్నదా అంటే ఉన్నది అన్నట్టు ఉండే. అంటే పేరున్నటువంటి ఇన్స్టిట్యూషను, ఎంతోమంది విద్యా విజ్ఞానాన్ని ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి ఒక, వాస్తవంగా చెప్పాలంటే ఒక దేవాలయంగా భావించవచ్చు బాపూజీ వచనాలయానికి. కానీ దీనిని మరుగున పడి దీన్ని ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చి ఇది మామూలైనటువంటిది కాదు, దీనికి చారిత్రాత్మకమైనటువంటి గొప్ప అంశం ఉంది అని ఈ పాలక మండలి కంటే ముందు జరిగినటువంటి ఎన్నికలు అయితేమి, తర్వాత పాలక మండలి వచ్చినంత తర్వాత వారు చేసినటువంటి కృషి, వారు చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఈనాడు నిజామాబాద్ జిల్లాలోనే బాపూజీ వచనాలయం అంటే ఒక గొప్ప, ఏదో జరుగుతుంది, చాలామందికి హెల్ప్ చేస్తుంది, ఒక సేవ చేస్తుంది అన్నటువంటి గుర్తింపు రావడం జరిగింది. నేను లైఫ్ మెంబర్ని, నా పేరు కోయడి నరసింహులు. గత ఎన్నికల్లో కూడా పోటీలో ఉండి డిఫీట్ కావడం జరిగింది. ఏదేమన్నా కానీ ఒక మంచి పని చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత మనం అందరి మీద ఉంది. ఏదేమన్నా సమిష్టిగా బాపూజీ వచనాలయాన్ని ముందుకు తీసుకెళ్దాము. భక్తవాత్సలము ఆయన సోషల్ వర్కర్ అని నేను అనుకుంటున్నా. అలాగే మంచి పొలిటీషియన్ కూడా, కనబడడు కానీ అన్ని కళలు ఉన్నాయి భక్తవాత్సలం నాయుడు మీద. అయితే ఏదేమన్నా తనకు కోఆపరేట్ చేస్తూ మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి, డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి, ఏది ఏమన్నా కానీ దీంట్లో ఉన్నటువంటి బైలాస్ ప్రకారము, అమెండ్మెంట్స్, రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారము మనం ముందుకు వెళ్దాము. సమిష్టిగా ఎవరు ఉంటారు, ఎవరు పోతారు, ఏం సంగతి అనేది సమిష్టి నిర్ణయం ప్రకారము మంచి వాళ్ళకే ఇది ఉంటుంది. అలాంటి ఉద్దేశంతోనే నడవాలని నేను కోరుకుంటూ, అలాగే వీళ్ళు ఎక్స్ప్రెస్ చేసినటువంటి ఇష్యూలో నేను కూడా కొద్దిగా విభేదిస్తున్నాను. ఇది అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి సభ్యత్వాన్ని పెట్టండి దయచేసి, రీజనబుల్గా.
ఎంత ఎక్కువ మంది ఉంటే అంత బాగుంటుంది, అంత సమిష్టిగా ఉంటుంది, రేపు భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి కొద్దిగా దాన్ని మళ్ళీ మాడిఫై చేసి కొద్దిగా ఆలోచించాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇవ్వాల్సి వస్తుంది. జనరల్ బాడీ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి బాపూజీ వచనాలయ అధ్యక్షులు, అయ్యప్ప దేవాలయం కమిటీ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అయినటువంటి సోదరులు భక్తవత్సలం నాయుడు గారికి, మనమందరం కూడా ఢిల్లీ అని ముద్దు పేరుతో పిలుస్తాం, అందరికీ సుపరిచితుడు. మరి అదేవిధంగా ఈ యొక్క బాపూజీ వచనాలయ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ, కార్యవర్గ సభ్యులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి జనరల్ బాడీ సభ్యులందరికీ కూడా మొట్టమొదటిగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు చాలా సుదినం, మంచి దినం. మనము 6 నెలల కింద మనం ఇక్కడ ఒక జనరల్ బాడీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. 6 నెలలుగా సంవత్సరం కింద అనుకుంటాను. ఎందుకంటే అప్పుడు ఇది శిథిలావస్థలో ఉంది, కూలిపోతా ఉంది అని చెప్పి మున్సిపాలిటీ నుంచి ఏదో నోటీస్ వచ్చిందని కూడా చెప్పినప్పుడు మరి దాన్ని కూడా పరిశీలనలోకి తీసుకొని మన యొక్క అధ్యక్షులు గారు ఆల్ పార్టీ లీడర్లను, ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని, ఎమ్మెల్సీ గారిని, మేయర్ గారిని అందరిని కూడా తీసుకొని పార్టీలకు అతీతంగా మరి ఒక బాపూజీ వచనాలయం అంటే, గ్రంథాలయం అంటే ఒక దేవాలయంలో మరి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాంట్లో వచ్చిన వ్యక్తులు, మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఢిల్లీ గారు ఒక కాంగ్రెస్ లీడర్ అని కాకుండా అందరికి సంబంధించినటువంటి లీడర్ భక్తవత్సలం గారు, అతన్ని చూసి మరి ఎంపీ ధర్మపురి అరవింద్ గారు కానీ, సుదర్శన్ రెడ్డి గారు కానీ, మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, ధన్పాల్ సూర్యనారాయణ గారు కానీ, అందరూ కూడా షబ్బీర్ అలీ గారు కానీ, అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ యొక్క బాపూజీ వచనాలయం అనేది మరి ఒక దాదాపుగా నేను చూస్తూ ఉన్నాను. నేనైతే 67 నుంచి చూస్తూ ఉన్నాను. 57 సంవత్సరాల నుంచి నేను ఈ బాపూజీ వచనాలకు వస్తూ వెళ్తూ ఉన్నాను. నేను మా 2 పిల్లలు కూడా మరి ఇక్కడనే చదువుకొని రోజు మరి కేంద్ర గ్రంథాలయానికి పోకుండా ఇక్కడికి వచ్చి చదువుకొని ఇప్పుడు 2 కూడా మరి అది హెడ్ మాస్టర్గా కొనసాగుతూ ఉన్నారు. నేను చాలామందిని చూస్తూ ఉన్నాను. మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో రాసి పాస్ అయినటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క బాపూజీ వచనాలయం నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులు ఉన్నారు. నేను ఒకటే కోరేది, ముందుగా భక్తవత్సలం జిల్లాల గారికి, ముందుగా వాళ్ళ బాడీకి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఎందుకు తెలియజేస్తా ఉన్నానంటే, ఈ యొక్క శిథిలావస్థలో ఉన్నటువంటి బాపూజీ వచనాలయాన్ని ఇప్పుడు మనం ఇక్కడ చూస్తూ ఉంటే మన కళ్ళ ముంగట ఉంది. వేరే వాళ్ళతో అయ్యే పని కాదు, మాటువంటి వ్యక్తులతో కాదు ఈ పని. ఆయన ఈరోజు 3 కోట్లకు మరి టెండర్లు పిలిచి 3 కోట్లతో ఈరోజు నిర్మిస్తా ఉన్నటువంటి 8 అంతస్తులు ఎవరి తరమయ్యేటటువంటి పని కాదు. చాలామంది చాలా రకాలు ఉంటారు, కానీ కొంతమందికి పట్టుదల అనేది ఉంటుంది. వాళ్ళని చూసి డబ్బులు ఇస్తారు. వాళ్ళని చూసి డబ్బులు ఇచ్చినప్పుడు ఈ యొక్క మరి పనులు అనేది జరుగుతాయి, చక్కచక్క జరిగిపోతూ ఉంటాయి. ఎవరో వెళ్ళి అడిగితే డబ్బులు ఇవ్వరు. వాళ్ళ కెపాసిటీని చూసి, వాళ్ళ బాడీని చూసి మాత్రమే డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈరోజు మరి ఢిల్లీ గారికి, నేను ప్రత్యేకమైనటువంటి అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అన్న, చాలా బృహత్తరమైనటువంటి పథకం. మీరు నిజామాబాద్ జిల్లాలో కాదు, నేను అనుకుంటే తెలంగాణలో కూడా ఇంత పెద్ద బిల్డింగ్ ఎక్కడ కూడా కట్టినటువంటి దాఖలాలు కూడా లేవని నాకు చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను చాలా సమావేశాల్లో వెళ్తూ ఉంటాను, స్టేట్ లెవెల్లో కానీ అక్కడక్కడ జిల్లాలలో కానీ వెళ్తూ ఉంటాను. కానీ ఇంత పెద్ద గ్రంథాలయం ఇప్పటి వరకు కూడా ఇక్కడ చూడలే. మరి మీ హయాంలో మరి ఇది ప్రారంభమైంది. మరి 8 అంతస్తుల వరకు చేరుకున్న తర్వాత ఎంతో మంది విద్యార్థులను మీరు మరి పైకి తీసుకొచ్చి వాళ్ళకు, ఎందుకంటే మీ ఇంటికి చేసే పనులు కావు ఇవి. మరి చదువు లేనిదే మరి అంటారు, మరి విద్య లేనిదే ఇంత చెప్తారు. కానీ మరి మీరు ఇక్కడ చక్కటి విద్య
లైబ్రరీలో మీరు చెప్పారు, ఇప్పుడు చాలామంది రాజేశ్వర్ గారు కూడా ఏదో పుస్తకాలు ఇచ్చినారని చెప్పి, వేరే వాళ్ళు నీళ్ళు దాని గురించి ఇచ్చినారని చెప్పి చాలామంది చాలా రకాలుగా మరి దీంట్లో మన దగ్గర సైన్స్ చాలా పెరుగుతూ ఉంది. నేను దయచేసి ఒకటే మరి కోరుతా ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి మరి జనరల్ బాడీ సభ్యులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులకు కానీ, ఇంకా దీన్ని మనం అందరం కలిసి ఈ ఒక 2,000, 3,000, 4,000 పెద్ద సమస్య కాదు. ఈరోజు 1,200 కానీ 1,500 కానీ 3,000 కానీ ఏది 300 కానీ పడుతుంది. అది లైఫ్ మెంబరు, ఇది లైఫ్ మెంబర్ మనం ఇచ్చేది, మనం నెల నెల కట్టేది కాదు. కొంతమంది నెల నెలకు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మా దగ్గర సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, మా దగ్గర సీనియర్ సిటిజన్ దాంట్లో 1,100 ఉంది, మా దాంట్లో చూస్తే నా దాంట్లో చూస్తే 500 ఉంది లైఫ్ మెంబర్షిప్. ఇది పెద్ద సమస్య కాదు, 3,600 దాన్ని ఇస్తూ ఉన్నారంటే ఇప్పుడు ఢిల్లీ గారు చెప్పిన విధంగా మరి ఏదైతే బిల్డింగ్ కడతా ఉన్నారో దానికి కూడా మన కాంట్రిబ్యూషన్ 2,000 రూపాయలు దాంట్లో పడుతున్నదని చెప్పుకొని 3,750 రూపాయలు ఈరోజు పెద్ద సమస్య కాదు. ఎవరు చూసినా మనం ఇచ్చుకోవచ్చు. ఇది మన గురించి కాదు, వాళ్ళ గురించి కాదు, మనకు రిసిప్ట్ ఇస్తారు కదా మీరు తీసుకున్నది, లైఫ్ మెంబర్ ఇస్తారు కాబట్టి 3,750 రూపాయలు ఉండాలి మనతో. ఇంకా జనరల్ బాడీ మెంబర్స్ కూడా మీ నెంబర్ వచ్చి మాతో అయినటువంటి సహకారాలు కూడా మేము అందిస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు చాలా మంచి వ్యక్తి ఉన్నాడు, జాయింట్ కలెక్టర్స్ ఉన్నారు. నేను ఒకరితో కోరుతా ఉన్నాను, మీరు ఎప్పుడు రమ్మన్నా ఏదైతే గ్రంథాలయం ఉందో దానికి ఫండ్స్ ఇవ్వడానికి కలెక్టర్ గారి దగ్గర స్పెషల్ ఫండ్ అనేది ఉంటుంది కాబట్టి మనం సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పీసీసీలో చూస్తే మరి మన మహేష్ కుమార్ గారు మీకు మంచి మిత్రుడు, మీ తమ్ముడికి క్లాస్మేట్, మీరు ఎప్పుడు ఏమన్నా మరి ఆయన దగ్గర రేవంత్ రెడ్డి. నేను ఒకటే మాకు ఈ కమిటీలో ఇంకా మంచి మెంబర్స్ కొందరు కావాలి. ఎందుకంటే రేపు ఈ లైబ్రరీ డెవలప్ కావాలంటే ఉపయోగపడేటువంటి మెంబర్స్ కావాలి కాబట్టి వాళ్ళందరూ కూడా తీసుకోవాలన్న ఉద్దేశంతోనే మేము ఎలక్షన్స్ అలాగే ఒక బాడీ కూడా వేద్దామని చూస్తున్నాం, సలహాదారుల కమిటీ కూడా వేద్దామని చూస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా పెద్ద పని కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు తీసుకొని మనం ముందుకెళ్తాం. ఇప్పుడు श्रीनिवास बापूजी वाचनालय के सदर साहब, सेक्रेटरी साहब, ट्रेजरर साहब और तमाम मेंबर्स का लाइफ मेंबर हूँ और पिछले कुछ सालों में हमारे ट्रेजरर साहब और सदर साहब के साथ मिलके हम कुछ किताबों का इसमें इजाफा करें, कुछ हम लाइब्रेरी के फंड से भी लाए और कुछ जो है वो अपनी तरफ से भी हम डोनेट करे थे। मैं इस मौके पे ये जनरल बॉडी की मीटिंग में ना फीस के बारे में बात करना चाहूँगा, ना ऑडिट रिपोर्ट के बारे में बात करना चाहूँगा। मैं खुद एक स्कॉलर हूँ तो इस मौके पे एक बात बोलना ज़रूरी समझता हूँ, वो ये है कि किताब पढ़ने से ज़्यादा किताब लिखना ज़रूरी है। अगर किताब लिखी जाएंगी तो पढ़ी जाएंगी। और मैं हमारी कमेटी के बड़े लोगों की तवज्जो इस तरफ लेना चाहता हूं कि हमारे अपने शहर में तेलुगु, जैसा सेक्रेटरी साहब बोले, तेलुगु, मराठी, हिंदी, उर्दू ये लैंग्वेजेस के हमारे पास बुक्स है। तो मैं जानता हूं हमारे शहर में तेलुगु के बहुत अच्छे स्कॉलर्स हैं, वो चाहे लिटरेचर के हो, चाहे पोएम के हो, वो चाहे हिस्ट्री के हों, और इसी तरह उर्दू ज़बान के भी बहुत अच्छे स्कॉलर्स हैं। और ये हमारे जो बुक्स यूनिवर्सिटी हमारी लाइब्रेरी की तरफ से मैं ये मेरी एक सलाह है, अगर हो सके तो इस पर आप गौर कीजिए कि जो भी हमारा यंग टैलेंट है, क्योंकि एक बात ये देखने में आ रही साहब, हमारी तेलंगाना निज़ामाबाद हमारी मदर टंग मदर लैंग्वेज तेलुगु और मदर टंग मदर लैंग्वेज उर्दू है। हिस्टोरिकली उर्दू भी हमारे पास पैदा हुई, पूरे हिंदुस्तान में गई, पूरी दुनिया में फैल रही, मगर पैदा हुई तेलंगाना में। तो ये हमारे लिए बहुत बड़ी बात है। लेकिन देखने में ये आ रहा, अफसोस की बात क्या है कि हमारा जो न्यूअर जनरेशन है वो मदर टंग से दूर हो रहा, तेलुगु से दूर हो रहा, उर्दू से दूर हो रहा, पढ़ने में परेशानी हो रही, लिटरेचर नहीं मालूम है, हिस्ट्री नहीं मालूम है। तो मेरी एक गुजारिश है, हमारे शहर में अच्छे अच्छे स्कॉलर्स भी है, अगर अपनी तरफ से, अपनी लाइब्रेरी की तरफ से उन स्कॉलर्स के कुछ बुक्स पब्लिश करवाएं, और पब्लिश करवाने के साथ साल में 1 या 2 वो बुक लॉन्च का प्रोग्राम करके कुछ अवेयरनेस का कोई प्रोग्राम करें तो इसमें बहुत अच्छी बात होंगी। और आखिर में ये जो डेवलपमेंट का जो काम हुआ, ये कंस्ट्रक्शन का जो काम हुआ,
ख़ास तौर से ये जो हमारा नक्शा बना, ये इसमें कॉलम्स दूर दूर रखे, बीच में एकदम खुला हॉल रखे, और हमारे सेक्रेटरी साहब भी बोले कि बहुत सारे मॉडर्न टेक्नोलॉजी के चीज़ें, बायोमेट्रिक के और तमाम चीज़ों का जो डेवलपमेंट लाए, वो तमाम कामों पे मैं हमारी कमेटी के लोगों को सबको मुबारकबाद देते हुए अपनी बात खत्म करता हूँ। बहुत शुक्रिया। దత్తాత్రేయ గారు యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఆయన కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సర్వసభ్య సమ్మానికి అధ్యక్షత వహించిన గౌరవనీయులు పెద్దలు భక్తవత్సలం గారు, ఢిల్లీ గారికి మరియు సెక్రటరీ గారికి, వేదికను అలరించిన వారి కార్యవర్గానికి, ఇక్కడికి విచ్చేసిన నా తోటి మెంబర్లకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఎందుకంటే కొద్దిగా చాలామంది పిత్తరామాసాది చేసుకోవడము, దానివల్ల కొంతమంది రాలేకపోయినరు, అయినా కూడా చాలామంది వచ్చిండ్రు. 5 సంవత్సరాల క్రితం ఇక్కడ టాయిలెట్ పోవాలంటే చాలా కష్టం ఉండే. ఢిల్లీ గారు వచ్చిన తర్వాతనే లేడీస్కో టాయిలెట్ కట్టడం జరిగింది. ఇది నాకు ప్రత్యేకంగా తెలుసు. మరియు ఇంకోటి మీరు చేసింది పెద్దది ఏంటంటే, మన ఇంజనీర్ గారు ప్రకాష్ రావు గారు, రఘు గారు, వాళ్ళు మంచి ఇంజనీర్ని సెలెక్ట్ చేసిండ్రు. దానికి వారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ఫస్ట్ పాయింట్, వారు ప్రకాష్ రావు గారు మా పద్మశాల సంఘాన్ని 32 ఫీట్లు వితౌట్ పిల్లర్ కట్టిండు ఎన్జిఓస్ కాలనీలో. నా క్లోజ్ ఫ్రెండ్ అతను. మా ఇల్లు కానీ మా ఎన్జిఓస్ కాలనీకి కానీ ఆయన సలహాలు ఇస్తాడు. ఆయన మా దగ్గర సంఘానికి ఇచ్చినందుకు ఒక్క 5,000 రూపాయలు పేపర్ ఛార్జ్ తప్ప ఆయన ఒక్క రూపాయి నా దగ్గర తీసుకోలేదు. అటువంటి వ్యక్తి. ఆయనకు నేను అక్కడ మా బోర్డు మీద ఉండాలని దాని మీద పేరు పెట్టడం జరిగింది. ఇంకోటి నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే, అందరికీ విన్నవించేది ఏంటంటే, ఇప్పుడు మనము అడగంది తల్లి కూడా అన్నం పెట్టదు అన్నట్టు, ఆ విధంగా మేము మొన్న పద్మశాలి ఎలక్షన్స్ అయితే మా మార్కండే టెంపుల్కు రూపాయలు ఇచ్చింది కొన్ని గవర్నమెంట్ ఇస్తే, మేము మనిషికి 1,50,000 ఇస్తే 2,14,00,000 రూపాయలు విరాళంగా ఇచ్చిండ్రు. అదేవిధంగా దీనికి మనం ఎందుకు చేయొద్దని సభాముఖంగా అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు సభాముఖంగా నేను ఒక 21,000 నేను డిక్లేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక 40 మంది మెంబర్లను చేసిన వాళ్ళ దగ్గర కూడా నేను 21,000, 51,000, 1,00,000 రూపాయలు కూడా నేను రాపిస్తా. మీరు ఖచ్చితంగా పోయి మీరందరూ చేస్తే మనం ఒక 4 కోట్ల 5 కోట్ల రూపాయలు ఆ విధంగా కూడా మనం చేస్తే ఈజీగా కట్టచ్చు అని నేను చెప్తున్నాను. నేను కూడా మీ ఎమ్మట తిరిగి నేను 4-5 లక్షల కోట్లు కూడా కలెక్షన్ మీతో సహకరించి మీ ఎమ్మటి ఉంటాను నేను చెప్తున్నా. నేను మా సంఘానికి కూడా మళ్ళీ ఇంకోటి విన్నవించేది ఏంటంటే, ఒకవేళ 1,50,000 ఇస్తే వాళ్ళని శిలాపలకం మీద పేరుంటే వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుందని నా యొక్క కోరిక. నేను అదేవిధంగా మా సంఘంకు కూడా నేను కట్టినప్పుడు నా దగ్గర 50,000 రూపాయలు లేదు, నేను 40 లక్షలు పెట్టి 1 కోటి రూపాయలు పెట్టి కట్టినాను అంటే అందరు చందాలుగా 5,000, 50,000. మా రాజేశ్వర్ గారు ఫస్ట్ నాకు 11,000 రూపాయలు ఇచ్చారు మాకు. ఆయన చేతి ద్వారానే ఆయన దాంతో 11,000 తోటి నా సంఘం స్టార్ట్ చేసి నేను 1 కోటి రూపాయలతో మా పద్మశాల సంఘాన్ని కట్టిన. 18 సంవత్సరాల నుంచి నేను అధ్యక్షుడు ఉన్నా. కాబట్టి ఇదే విధంగా చేయమని అందరు కోరుకుంటున్నాను. మన మెంబర్లు కూడా మనిషికి ఒక 5గురిని చేస్తే 10,000, 11 మినిమం ఒక 11,000 పెట్టి 11,000 ఇచ్చిన వాళ్ళకి శిలాపలకం మీద పేరు పెడదామని పెడితే నేను ఒక 21,000 ఇస్తాను. తప్పకుండా మీరు అందరూ ఒక రిజిస్టర్ చేసి రాసుకోండి. మా ఫ్రెండ్స్, మా శంకర్ రెడ్డి గారు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, మా కొలీగ్స్ ఉన్నారు, వాళ్ళందరితో నేను ఇప్పించే బాధ్యత నాది. నేను ఎంబటి ఉండి మా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా మిత్రులు. బాపూజీ వాత్సనాలయం ఎలక్షన్ జరగడం జరిగింది. దానిలో మరి మేమందరం కూడా ఎన్నుకోవడం జరిగింది. ఇంతకుముందు ఉన్న కమిటీ మరి ఏం చేశారు ఏం చేయలే అన్న విషయం మాకు అవసరం లేదు. మరి మేము వచ్చినాక పరిస్థితి చూస్తే చాలా అధ్వర్యంగా ఉండే ఈ బాపూజీ వాత్సనాలయం ఉంది. ఒక్కొక్కరి 10 సంవత్సరాల నుంచి కూడా కిరాయి కట్టకుండా మరి పెండింగ్లో ఉండే, అలాగే ఈ మెయిన్ రోడ్లోనే 1,500కు 1,600కు కిరాయి ఉండే. మేము వారి అందరినీ పిలిపించి మరి మాట్లాడడం జరిగినప్పుడు మరి మాకు ఈ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి మరి వాళ్ళందరూ కూడా తప్పకుండా మేము సహకారాన్ని అందిస్తాం. మీరు ఎలా చెప్తే, మీరు అబ్నార్మల్గా చెప్పకుండా మరి ఒక దీని ప్రకారం చెప్తే తప్పకుండా మేము సహకరిస్తామని చెప్పడం జరిగింది, సహకరించడం కూడా జరిగింది. దాంట్లో అర్జున్ గారు మరి నాయకత్వం వహిస్తూ మరి ఈ రోడ్లో ఉన్నటువంటి మడిగల అందరితో మాట్లాడి మరి పెండింగ్ ఉన్నటువంటి డ్యూస్ అన్ని కూడా ఇవ్వడము, అలాగే రెంట్ కూడా పెంచడం జరిగింది. వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి
వీరు మరి సహకరించకుండా కోర్టుకెళ్ళి కోర్టులో ఈ రోజు కూడా మరి వాళ్ళు గత 40 సంవత్సరాల నుంచి కట్టుకున్న కిరాయిని కట్టుకుంటూ ఇంకా వాళ్ళే మేమే ఓనర్స్ అన్నట్టు బేరుగా పోతా ఉన్నారు. వారికి చెప్పడం జరిగింది, మరి రెంట్ పెంచండి, మరి లైబ్రరీ డెవలప్మెంట్ కావాలంటే మీతోనే మరి డెవలప్ అవుతుంది కాబట్టి మీరు ఇచ్చే ఫండ్స్ తోనే డెవలప్ అవుతుంది కాబట్టి మీరు పెంచమని చెప్పినప్పటికి కూడా వాళ్ళే మా మీద రివర్స్ అయ్యి ఎందుకు పెంచాలి, ఎందుకు మీరు ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడుతున్నారు, మేము గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం, మేము ఇచ్చిన రెంట్ తీసుకోండి లేకపోతే మేము కోర్టుకు వెళ్తామని కోర్టుకు వెళ్ళడం జరిగింది. మేము కూడా కోర్టుకు వెళ్ళి మరి లైబ్రరీలో వచ్చే అమౌంట్లో మరి ఖర్చు పెడుతూ ఈ రోజు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాము. మరి గత మీకు అందరికీ తెలుసు ఈ లైబ్రరీలో ఇంత 100 మడిగలు ఉన్నటువంటి ఈ లైబ్రరీలో మరి నెలకు వచ్చేది 1,50,000 60,000. ఈ 2 పెట్రోల్ పంపులు ఉండటం వల్లనే కొద్దిగా ఆదాయం కనబడుతుంది. లేకపోతే 100 50 రూపాయలు 150 రూపాయలు కిరాయి ఉన్నటువంటి గత 40 సంవత్సరాల నుంచి అవే కిరాయిలతో నడుస్తూ ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా నేను చెప్పడం జరిగింది, మీరు కిరాయిలు పెంచండి. కొన్ని మడిగలైతే మరి కిరాయిల కన్నా ఎక్కువ మున్సిపల్ ట్యాక్స్ ఉంది. వాళ్ళ కిరాయి ఏవైతే కడుతున్నారో దానికన్నా ఎక్కువ కూడా మా మున్సిపల్ ట్యాక్స్ ఉంది. మేము అన్ని కూడా కిరాయిలు పక్కకు తీసి మున్సిపల్ ట్యాక్స్ వాళ్ళకి ఎంత వస్తుందని చూడుతున్నప్పుడు ఎంతో మంది వాళ్ళ మున్సిపల్ ట్యాక్స్ మేము కడుతున్నాం, వాళ్ళ కిరాయి ఇచ్చే దానికన్నా ఎక్కువ మున్సిపల్ ట్యాక్స్ కడుతుంది. ఎలా డెవలప్ అవుతుంది ఈ లైబ్రరీ? మరి మేమందరం కఠినంగా నిర్ణయాలు తీసుకొని మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా ప్రతిరోజు వచ్చి కూర్చొని, ముఖ్యంగా మా సుధాకరణ గారు కూర్చొని ప్రతి వారిని పిలిపించి వాళ్ళని మంచిగా చెప్పడము మరి చెడుగా చెప్పడం కూడా మరి కిరాయిలు వసూలు చేయడం జరిగింది. ఈ రోజు మేము వచ్చిన తర్వాత మరి 10 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఫండ్స్ గత 40 సంవత్సరాల నుంచి 10 లక్షలు ఉన్నటువంటి తర్వాత మేము వచ్చి ఈ డెవలప్మెంట్లో ఈ మహాత్మా గాంధీ విగ్రహం అయితేనేమండి, బాత్రూంలో కానివ్వండి, మరి షెడ్లు కానివ్వండి కూడా వేయడం జరిగింది. దానిలో మరి ఉన్నటువంటి 10 లక్షల రూపాయలు కూడా అయిపోవడం జరిగింది. ఆ తర్వాత మేము గత 4 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు కరోనానే ఉండే, ఆ తర్వాత 3 సంవత్సరాల నుంచి మేము చేసినటువంటి కష్టం, మా కమిటీ చేసినటువంటి కృషి వల్ల 70 లక్షల రూపాయలు మేము ఈ పాత కిరాయిలు అనేటువంటి మరి రెంట్ పెంచడం జరిగింది. మరి అప్పుడే మేము ఒక గత 2 సంవత్సరాల కింద ఇక్కడ లైబ్రరీలో చదువుకొని మరి ఎన్నో ఉన్నత పదవులు చేస్తూ గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళని అందరినీ కూడా మా కమిటీ వాళ్ళు తీర్మానం చేసి వాళ్ళకి సన్మానం చేస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ సన్మానం చేసినప్పుడు వాళ్ళు ఏడ్చుకుంటూ చెప్తా ఉంటే మా అందరికి కన్నీళ్ళు నీళ్ళు వచ్చింది. నిజంగా వాళ్ళు ఒకటే చెప్పారు, ఒక విద్యార్థి అయితే చెప్పడం జరిగింది, నేను గత 6 సంవత్సరాల నుంచి వస్తున్నా, నాకు ఒకటే డ్రెస్ వేసుకున్నది, నాకు కూడా ఎక్కువ వచ్చింది, ఒకటే డ్రెస్ వచ్చి చదువుకుంటున్నాను, అదాల మంచిగా ఉంది, తప్పకుండా నేను దీన్ని డెవలప్ చేయాలని చెప్తే ఆ రోజు నుంచి మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవకాశాలు వచ్చినా, ఎవరైనా మాట్లాడినా తప్పకుండా ఈ లైబ్రరీని కట్టాలనే ఉద్దేశంతో ముందుకు పోయాం. మరి నాకు మీ అందరి సహాయ సహకారాలు కావాలి తప్పకుండా. ఎందుకంటే ఈ కిరాయి అందరూ కూడా మరి వాళ్ళ ఇష్టం ఉన్నట్టు పోతా ఉన్నారు. మరి బీద విద్యార్థుల కొరకు ఈ లైబ్రరీ ఉంది కాబట్టి అప్పుడున్న పెద్దలు మరి రుక్మారెడ్డి గారు ఇంత మంచి ఈ ఏరియాలో సిటీ సెంటర్లో మరి 1 ఎకరము 12 గుంటలు ఏరియా ఏదైతే వాళ్ళ పెద్దలు ఆలోచించి ఇక్కడ లైబ్రరీ నిర్వహించారో మరి దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. మనమే కాదు, మన పిల్లలు కూడా ఈ లైబ్రరీని ముందుకు తీసుకెళ్లి మరి తెలంగాణలోనే ఒక మంచి లైబ్రరీగా నిర్మించాలన్న ఉద్దేశంతో మేము ముందుకు పోతా ఉన్నాము. మీ అందరి నిజామాబాద్ పట్టణ ప్రజలందరి సహకారాలు మరి అందరి సహకారాలు ఉంటే తప్పకుండా ఈ కిరాయిదారులని వాళ్ళ బడిగలందరినీ కూడా తీసి నేను వాళ్ళకి చెప్పడం జరిగింది, మా కమిటీ చెప్పడం జరిగింది, మీరు మాకు సహకరించండి, తప్పకుండా కొత్త కాంప్లెక్స్ కడదాం, మరి నిజామాబాద్ లోనే ఎక్కడ లేనటువంటి విధంగా ఇక్కడ కాంప్లెక్స్ కడదాం, మరి ముందుకు రండి అంటే ఈ మడిగల వాళ్ళు ముందుకు వచ్చారు. తప్పకుండా అన్న మాకు మడిగలు మీరు ఇవ్వాలి, మళ్ళీ కూడబెట్టాక కూడా మడిగలు ఇస్తామంటే తప్పకుండా ఇస్తాం. మరి మార్కెట్ లో ఏదైతే ఉందో
దాని ప్రకారము మరి మేము కిరాయిలు ఇస్తాం, అడ్వాన్సులు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా సహకారాలు ఉండాలి. మరి కొత్తగా మరి రాబోయే దినాల్లో మరి ఎలక్షన్స్ పెట్టాలన్న ఉద్దేశము మాకుంది. తప్పకుండా ఎలక్షన్స్ పెడతాం. ఈ 1 month లోనే మా ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ లో మాట్లాడి కమిటీలో మాట్లాడి డేట్ డిక్లేర్ చేస్తాం. ఆ దాంట్లో ఎలక్షన్ పెట్టడం జరుగుతుంది. మరి నా ఉద్దేశం ఏంటంటే సలహాదారులను కూడా ఒక కమిటీ వేద్దామని ఉంది. ఎందుకంటే ఒక 5 సలహాదారులు ఎలక్షన్ లో నిలబడకపోయినా వారి ముందు వాళ్ళ సలహాలు కావాలి కాబట్టి, వాళ్ళ సహాయ సహకారాలు కావాలి కాబట్టి వాళ్ళని కూడా తీసుకొని తప్పకుండా ఈ లైబ్రరీని ఒక మంచి లైబ్రరీగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో ముందుకెళ్తాం. ఈ లైబ్రరీ కులాలకు మతాలకు అతీతంగా, అన్ని కులాలకు మతాలకు అతీతంగా ఈ లైబ్రరీ ఉంది కాబట్టి హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి అందరూ కూడా ఈ దాంట్లో చదవడానికి వస్తారు కాబట్టి వారికి అందరూ కూడా సహాయ సహకారాలు తప్పకుండా మేము అందిస్తాం. మరి కొందరు కిరాయి కోర్టులో వేసిన చెప్పడం జరిగింది. మరి కొందరు కిరాయి మున్సిపల్ ట్యాక్స్ వచ్చేదానికన్నా 4,10,000 రూపాయలు మేము ఏడాదికి మున్సిపల్ ట్యాక్స్ కడతా ఉన్నాం. మరి వచ్చే ఇన్కమ్ కన్నా ఎక్కువ మేము మున్సిపల్ ట్యాక్స్ కడతా ఉన్నాం. మరి ఆ మున్సిపల్ ట్యాక్స్ ఏదైతే ఉందో మరి రాబోయే దినాల్లో మీ అందరి సహకారంతో మరి మున్సిపల్ కమిషనర్కు మరి చైర్మన్ గారి గురించి కలిసి మరి బీద విద్యార్థులకు పని వస్తుంది కాబట్టి ట్యాక్స్ మాఫ్ చేసేందుకు కూడా కోరడం జరుగుతుంది. అలాగే భూమి పూజ చేసిన రోజు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు అందరినీ కూడా ఇక్కడ పిలవడం జరిగింది. ఎంపీ గారు కానివ్వండి, బీజేపీ నుంచి గెలిచినటువంటి ఎంపీ గారు కానివ్వండి, అలాగే అప్పుడు శాసనసభ్యులు సూర్యనారాయణ గారు, మరి ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి గారిని మేము కలవడం జరిగింది. ఆయనకు ఎడ్యుకేషన్ కానివ్వండి, బీద విద్యార్థులకు సాయం చేయాలన్న ఉద్దేశం ఉంది కాబట్టి ఢిల్లీ నువ్వు ఏదైతే కార్యక్రమం చేపడుతున్నావో నేను అందరినీ తీసుకొస్తా, అందరి సహాయ సహకారాలు అందించే విధంగా ముందుకెళ్తానని చెప్పడం జరిగింది. వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు సుదర్శన్ రెడ్డి గారికి చెప్తున్నాను. అలాగే మరి మహేష్ గౌడ్ గారు ఎమ్మెల్సీగా ఉన్నారు. నేను కూడా తప్పకుండా నా ఫండ్స్ నుంచి 25 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. ఆయన కూడా మన కలవడం జరిగింది. ఆయన చెప్తే ఇస్తానని చెప్పారు. ముఖ్యంగా ఆ రోజు షబ్బీర్ అలీ గారు ఆ ప్రోగ్రాम ఏదైతే భూమి పూజ ఉందో ఆ భూమి పూజలో ఆయన రాలే. दिल्ली भाई साहब, मैं नेक्स्ट विजिट पे तो बिल्कुल आपके लाइब्रेरी में आके मैं आपको आता हूँ చెప్పడం జరిగింది. వచ్చారు. ఒక రోజు ఈవినింగ్ టైంలో వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఆయనకు చెప్పడం జరిగింది. అన్ని సమస్యలను చూసి వెనక బిల్డింగ్ కడుతున్నాము, మరి 2-3 కోట్లు అవుతుందని చెప్తే మేరే ఫండ్స్ అప్పటికైనా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సెల్ చైర్మన్ గా నియమితులు అయ్యారు కాబట్టి మేరే ఫండ్స్ मैं गांधी बापूजी वाचनालय के लिए फर्स्ट मैं 25 लाख అలాట్ करने के बाद दूसरा डेवलपमेंट के लिए मैं देता हूं అని చెప్పడం జరిగింది. ఆయనకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2 మాటలు కలిస్తే చెప్పినాక ఢిల్లీ मैं बिल्कुल तुम्हारे को मैं फंड्स देता हूं అని ఫస్ట్ అలాట్మెంట్ కూడా 25 లక్షల రూపాయల ఫండ్స్ కూడా మనకు పంచాయతీ రాజ్కి ఇవ్వడం జరిగింది. అవి కూడా మనకు శాంక్షన్ అవ్వడం జరిగింది. మరి మొన్ననే ఎంపీ గారిని కలిసాం. ఎంపీ గారు మొదటి విడతగా 5 లక్షల రూపాయలు ఆయన సహాయ సహకారాలు కూడా ఆయన కూడా ఇవ్వడం జరిగింది. మరి మహేష్ గౌడ్ గారు కానివ్వండి, లోకల్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గారు కానీ కూడా నేను కలవడం ఆయన కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఆయన సొంత డబ్బులు కూడా ఇస్తామని చెప్పడం, ఎందుకంటే ఆయనకు మేము చాలా సాయం చేశామంటే ఎలక్షన్ కాదు, ఆయనకి ఇక్కడ కరోనా టైంలో ఆయన వేకెన్సీ పెట్టుకోమని చెప్పడం జరిగింది. ఆయన పెట్టుకున్నాడు, ఇక్కడ లోపల పెట్టుకున్నాడు. తప్పకుండా కిరాయి ఇస్తానంటే వద్దు, అవసరం లేదు, మీరు ఏం కిరాయి ఇచ్చేది లేదు, మరి లైబ్రరీ కట్టేటప్పుడు మీ సొంత సహకారాలు కావాలని చెప్పడం జరిగింది. తప్పకుండా నేను సహకారాలు అందిస్తానని చెప్పారు. కాబట్టి ఆయన సొంత డబ్బులే కాకుండా గవర్నమెంట్ డబ్బులే కాకుండా ఆయన సొంత డబ్బులు కూడా ఇస్తానని చెప్పారు. కూడా ఆయనకు ధన్యవాదాలు నేను తెలియజేస్తూ, మరి ఇంతకుముందు ఇక్కడ సెట్ లేకుండే, ఈ సెట్ మీద పిల్లలకు భోజనం చేస్తుంది కూడా చాలా కష్టంగా ఉండే కాబట్టి పిల్లలు బయటకు వచ్చి చెట్ల కింద అక్కడక్కడ కూర్చుంటుండే కాబట్టి అప్పుడు ఎమ్మెల్సీ రాజేశ్వర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తే 5 లక్షల రూపాయలు ఇవ్వడం వల్ల ఈ సెట్ ఏదైతే మీద ఉందో కింద ఉందో ఆ సెట్ కూడా నిర్మాణం చేయడం, ఆయన కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే దినాల్లో మన నాయకులని అలాగే ఇక్కడ ఉన్నటువంటి
ఎవరైతే డోనర్స్ ఉన్నారో పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళందరినీ వాళ్ళ దగ్గరని కూడా కలిసి వాళ్ళ తరఫున మేము కూడా డొనేషన్ తీసుకోవాలనే ఉద్దేశంతో కొన్ని పేర్లు కూడా రాయడం జరిగింది. వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకుంటాం. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైనా 10 లక్షల రూపాయలు ఇస్తే ఇక్కడ కింద మీద 2 ఫ్లోర్స్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, ఆ 2 ఫ్లోర్లో కూడా దగ్గర 10 రూమ్లు వస్తూ ఉన్నాయి. ఆ 10 రూమ్లో మరి ఎవరైతే 10 లక్షల రూపాయలు ఇస్తారో వాళ్ళ తల్లిదండ్రుల పేరు కానివ్వండి, వాళ్ళు ఎవరైతే చెప్తారో వాళ్ళ పేరు పెట్టడానికి మేము ముందుకు వస్తాం, వాళ్ళ పేరు పెడతాం. కాబట్టి అటువంటి దాతలను కూడా మీరు చెప్పండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము రిక్వెస్ట్ చేస్తాం. ఈ లైబ్రరీ తెలంగాణలోనే ఒక డిజిటల్ లైబ్రరీ ఎక్కడ లేని విధంగా డిజిటల్ లైబ్రరీ పెట్టాలన్న ఉద్దేశంతో మరి వాళ్ళ డిజిటల్ లైబ్రరీ కొరకు కూడా 2 రూమ్లు గర్ల్స్ వేరే బాయ్స్ వేరే పెట్టడం జరిగింది. మరి కింద కూడా ప్రతి లాంగ్వేజ్ కు సంబంధించిన ఉర్దూ, హిందీ, మరాఠీ, ఇంగ్లీష్ అన్నిటికి సంబంధించినటువంటి ఎవరికి వారి రూమ్లు కూడా కట్టడం జరుగుతుంది. చాలా పెద్ద కార్యక్రమం. మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి. మరి అదే కాకుండా ఈ ఉన్నటువంటి బిల్డింగ్ పడిపోతుంది. మొన్న లాస్ట్ ఒక నెల 2 నెలల కింద ఒక పెద్ద ఇది పడి ఒక అమ్మాయి పక్కనే పడింది, మరి తెచ్చుబడింది. లక్కీలో ఆమె మీద పడలేదు. కాబట్టి ఈ బిల్డింగ్ కూడా డిమాలిష్ చేసేసి ఇక్కడ కూడా కాంప్లెక్స్ కడదాం. తప్పకుండా మా ఇక్కడ కమిటీ వాళ్ళదో మరి ఇక్కడ ఎవరిదో కాదు, అక్కడ పెద్దలు ఆలోచించి ఇష్టపెట్టినటువంటి ఇంత మంచి ప్రాపర్టీని మన అందరి సహాయ సహకారం మెంబర్స్, కమిటీ మెంబర్స్ ఉండండి, ఉండకపోండి, మీరు ముందుకొచ్చి ఈ లైబ్రరీని డెవలప్ చేయడానికి మీరు కృషి చేయండి. తప్పకుండా మేము మీకు ప్రతి ఒక్కరికి కూడా మేము రెస్పెక్ట్ ఇచ్చి మేము ఇక్కడ మా ఆఫీస్లో కూడబెట్టి మీ సహాయ సహకారాలు, మీ సజెషన్స్ తప్పకుండా తీసుకుంటాము. మరి ఈ సిస్టమ్ కూడా ఏదైతే లైబ్రరీ కడుతున్నామో ఈ లైబ్రరీ ప్రకాశ్ రావు గారు అని జిల్లా పరిషత్ ఇంజనీరు, మీ అందరికీ చాలా మందికి తెలుసు, మంచి పాలిటెక్నిక్ ఇంజనీర్. కాబట్టి ఆయన చాలా హానెస్ట్. మేము ఫీజు కూడా అడిగితే నాకు నార్మల్ ఫీజు ఇవ్వండి తప్పే, మరి ఇది పిల్లలకు ఉపయోగపడేది. కాబట్టి దీన్ని తప్పకుండా నేను నా సజెషన్ తోని నేను దీంతో నేను చెప్తానని చెప్పడం జరిగింది. ఒక హాలు 50 ఫీట్ల లెంత్ లో మరి ఇక్కడ ఇంతకుముందు ఎక్కడో 1-2 హాస్పిటల్ ఏదో కట్టారని చెప్పాడు. దాని సిస్టమ్ తోనే హైదరాబాద్ నుంచి టెక్నికల్ ఆన్స్ వచ్చి మరి ఇక్కడ వాళ్ళు నిన్న 3 రోజుల నుంచి ఇక్కడనే ఉన్నారు. దాన్ని స్పెన్సర్గా వేసేసి చెప్పడం జరిగింది. మరి ప్రకాశ్ రావు గారికి కూడా నేను హృదయపూర్వక ఈ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు ఇంకా ముఖ్యంగా కాంట్రాక్టర్ చాలా మంచి రాంబాబు, బాలరాజ్ మంచి కాంట్రాక్టర్లు దొరికారు. మరి వాళ్ళకి ఎంత కష్టం అవుతుందంటే ఇక్కడ లోపలికి 30 టన్నుల లారీ రావాలంటే, ఉసుకే రావాలంటే వచ్చేందుకు చాలా కష్టంగా ఉంది. మరి ఒకటి ఏది ట్రాక్టర్లే తప్పితే లోపల మరి పెద్ద పెద్ద లారీలు వచ్చే పరిస్థితి లేదు. కానీ వాళ్ళు పాపం ఎక్కడో డంప్ చేసుకొని చేసి ట్రాక్టర్లతోని మరి ఇక్కడ మెటీరియల్ అన్ని సప్లై చేస్తున్నారు. గారికి వారికి హృదయపూర్వక నేను ధన్యవాదాలు. మంచి కాంట్రాక్టర్ దొరికాడు కాబట్టి వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా ప్రతిరోజు కూడా వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందని ఒక్క రూపాయి కూడా కింద మీద కాకుండా వాళ్ళ సొంత పైసలతోని ఆడుతూ మరి అల్పారం తీసుకున్నా కానీ వాళ్ళ సొంత పైసలతో తీసుకుని లైబ్రరీకి బాగా బడన్ పడద్దనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మా సెక్రటరీ గారు కానివ్వండి, ట్రెజరర్ కానివ్వండి, జాయింట్ సెక్రటరీ కానివ్వండి, మీసాల సుధాకర్ గారు. మరి రోజు వచ్చి మీసాల సుధాకర్ గారు అంటేనే చాలా మందికి భయము. ఆయన చెప్పినట్టుండే అయితే కిరాయి వాళ్ళందరినీ పిలిపించి గట్టిగా చెప్పి, నాతో కాలేదు కానీ ఆయన గట్టిగా చెప్పి మరి ఈ రోజు ఇంత పెద్ద కలెక్షన్స్ రావడానికి కూడా కారణం మా సుధాకర్ గారు, మా కమిటీ మెంబర్స్ అందరూ. ప్రతి ఒక్కరు నా పేరున నేను అందరూ కూడా నేను చెప్తున్నాను, కమిటీ మెంబర్స్ అందరూ కూడా కష్టపడి ఈ రోజు ఇంత పెద్ద హాల్ కట్టిస్తున్నారు. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు మాకు ఉండాలి. ముఖ్యంగా ఇది బీద విద్యార్థుల కొరకే, మీరు జ్ఞాపకం ఉంచుకోండి. బీద విద్యార్థుల కొరకే వాళ్ళు చెప్పినటువంటి కష్టాలు వాళ్ళు చేసుకున్నటువంటి మేమందరం కూడా భయపడి ఒక నిర్ణయానికి వచ్చి లైబ్రరీ, మంచి లైబ్రరీ కట్టేయాలన్న ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి మరొకసారి మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్ని కులాలకు, మతాలకు సంబంధించిన వాళ్ళు అందరు రావాలి. అన్ని కులాలు, హిందూ, मुस्लिम, सिख, ईसाई, सब लोगों का यहाँ ये लाइब्रेरी ऐसा देवालय है, सबको काम आने वाला है. एक ऐसा लाइब्रेरी में
అన్ని కులాలకు సంబంధించిన వారు వస్తారు కాబట్టి ఇది అందరి సహకారం రావాలి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఈ ఇక్కడనే కాదు స్టేట్లో ఉన్న వాళ్ళ సాయం ఉంటే తప్పకుండా వాళ్ళ పేరు పెడతాం, సహాయ సహకారం వాళ్ళకి తీసుకున్నాం. నేను ఎస్ఆర్ మల్లయ్య వినాయక్తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ బ్రదరు అమెరికాలో ఉంటాడు కాబట్టి మరి ఆయనతోనే మన ఫండ్స్ ఉంటే తప్పకుండా సహకారం ఇవ్వడం చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పటికే చాలా లేట్ అయింది. మరి ఏడాదికి ఒకసారి పెట్టుకున్నటువంటి ఈ జనరల్ బాడీ మీటింగ్ మరి అందరూ మాట్లాడటానికి అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఎలక్షన్స్ కు పోవాలన్న ఉద్దేశంతోనే ఉన్నాం మేము. తప్పకుండా ఒకసారి ఎలక్షన్స్ అయిపోతే ఎటువంటి ఇది ఉండదు కాబట్టి మరి ఎలక్షన్స్ తప్పకుండా ఒక 1 month లో డేట్ ఫిక్స్ చేసి మీకు తెలియజేద్దాము. లెటర్లు పంపడం జరుగుతుంది. ప్రతి ఒక్క మెంబర్స్ కూడా లెటర్ పంపడం జరుగుతుంది. కాబట్టి ఎలక్షన్ లో మరి మంచి వారు వచ్చి సేవాభావం కలిగిన వారు వచ్చి ఎలక్షన్ లో కాంటెంట్ చేస్తా అంటే కూడా మేము తప్పకుండా రెడీగా ఉన్నాం. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మా జనరల్ సెక్రటరీ హనుమంతరావు గారు, జనరల్ సెక్రటరీ